గంగ ఇంటి బయట ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. శివ టీ తీసుకువచ్చి బావ టీ అని శివ గంగతో అంటే గంగ విననట్టే ఉంటాడు. గట్టిగా శివ బావా అని అరుస్తూ ఏం ఆలోచిస్తున్నావు బావా అని శివ అంటుంది. మా అమ్మ గురించి అని గంగ అంటే కానీ ఈరోజు ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని శివ అంటూ ఉండగా నేను కొనలేని స్కూల్ని అమ్మ కొని శ్రీవల్లి పేరు మీద రిజిస్టర్ చేయించింది అని గంగ అంటాడు. అవును బావా, ఇదంతా ఎలా చేస్తుందో అర్థం కావటం లేదు అని శివ అంటూ ఉంటే కాగితాలు తీసుకువచ్చింది ఎవరో కాదు శివ, ఆవిడ మా అమ్మే అని గంగ శివతో అంటాడు. శివ షాక్ అవుతుంది. ఇక కట్ చేస్తే దేవరాజ్ కారులో ఇంటికి చాలా కోపంతో వస్తాడు. హాల్లో వరదరాజులు, తిరుపతమ్మ, నాగవల్లి అందరూ ఉంటారు. నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటే ఏమేంద్ర అని వరదరాజులు అడుగుతాడు. ఇక దేవరాజ్ సావిత్రి అత్తయ్య వచ్చింది నాన్న అని దేవరాజ్ అంటే వరదరాజులు తన చేతిలో ఉన్న కప్పును కింద పడేసి ఒక్కసారిగా షాక్ అవుతూ లేచి నిల్చుంటాడు. ఇక పక్కనే ఉన్న తిరుపతమ్మ, నాగవల్లి దేవరాజ్ చెప్పిన మాటలు విని చాలా సంతోషపడతారు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.